పేతురుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం వైపు వస్తాం. He's giving an example of old women. పాత కాలంలో పాత నిబంధనలో ఉన్నటువంటి స్త్రీని ఉదాహరణగా చెప్తా ఉన్నాడు. Peter chapter 3 verse 5. మొదటి పేతురు 3వ అధ్యాయం 5వ After వచనం. this manner in the old time the holy women also who trusted in God adorned themselves in subjection unto their own husbands. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. స్వపురుషులకు లోబడి ఉండుట చేత, స్వపురుషులకు లోబడి ఉండుట చేత they adorned themselves. వారిని తమ్మును తాము అలంకరించుకున్నారు. Subjection to your own husbands. కాబట్టి స్త్రీలారా గ్రహించండి, మీ పురుషులకు లోబడి ఉండండి. That is beauty, that is adornment for you. అది మీకు అలంకారం, అది అందం. Be quiet and of meek spirit. సాధువైనటువంటి That's the beauty for you. సాధువైనటువంటి మృదువైనటువంటి గుణం కలిగి ఉండాలి, అది మనకి అలంకారం, అందం. Even when your husbands are not born again, through your behavior they will be born again. మీ యొక్క పురుషులు మీ యొక్క భర్తలు రక్షణ లేని వారైనప్పటికీ నీ ప్రవర్తన బట్టి వారు రక్షించబడవచ్చు. So you should be such an example. కాబట్టి నీవు ఆ విధమైన మాదిరి కలిగి ఉండాలి. And what did Sarah do? శారా ఏం చేస్తూ వచ్చింది? 6. 6వ వచనంలో Sarah obeyed Abraham, calling him Lord, whose daughters ye are, as long as you do well and are not afraid with any amazement. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. యజమానుడని పిలిచేదంట సారా. యజమానుడని శారా పిలుస్తూ వచ్చింది. Nowadays you know what is there? Hi bye. In family life, hi bye. They call husbands, they call by name also. ఇది నాలో హాయ్ బాయ్ లాగా కుటుంబ జీవితాలు ఉన్నాయి, భర్తలను పేరు పెట్టి పిలుస్తా ఉన్నారు. Respect is not there for man. పురుషునికి గౌరవం మర్యాద ఇవ్వట్లే. As Christians we must follow biblical values, biblical principles. క్రైస్తవులంగా దేవుని వాక్యంలో రాయబడిన విలువలను మనం పాటించాలి. Husband and wife are companions, they are friends, comrades. Bible also says that. But honor your husband. ఏ మాత్రం సందేహం లేదు, వారిద్దరు సహచరులు, స్నేహితులు. అయితే వారి మధ్య గౌరవ మర్యాదలు ఉండాలి. In what did the Son of God do? మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు ఏం చేస్తూ వచ్చినాడు?